దేశవ్యాప్తంగా సిఐటియు ఇతర కార్మిక సంఘాలన్నీ కలిసి మే 20న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలన్నీ మారుస్తూ కార్మికులకు కట్టు బానిసలుగా చేయడం కోసము ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా గిట కనీస వేతనాలకు నోచుకోకుండా అదేవిధంగా ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఉద్యోగ భద్రత కానీ అదేవిధంగా ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇట్లా ఏ సౌకర్యాలు లేకుండా స్కీమ్ వర్కర్ల పేరుతోని శ్రమ దోపిడీ చేసుకుంటా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అంత మోసం చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 29 కార్మిక చట్టాలన్నీ గిట మార్చేసి యజమానులకు అనుకూలంగా 4 కార్మిక కోడ్లు తీసుకొచ్చి యజమానులు నష్టపోతుండ్రని చెప్పి 8 గంటల పని దినాన్ని 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ గిట మారుస్తూ ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గము 12 గంటలు పని చేయాలంటూ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అంతటికి గిట 12 గంటల పని దినం తీసుకురావాలని ఈరోజు కుట్రలు వండుతున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విధానాలని తింపికొట్టడం కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు స్కీమ్ వర్కర్లు అడ్డా కూలీలు అదేవిధంగా తొప్పుడు బండ్ల వాళ్ళు లారీ డ్రైవర్సు ప్రైవేట్ డ్రైవర్సు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అదేవిధంగా స్కీమ్ వర్కర్సు అదేవిధంగా అంగన్వాడీలు ఆశా వర్కర్లు మిడ్ డే మీల్స్ వాళ్ళు అదేవిధంగా లోడింగ్ అన్లోడింగ్ వాళ్ళు పైన పైలట్ నడిపే నుండి కింది వరకు పైన ఏదైతే కింద స్లీపర్ వర్క్ చేసి